అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి అపరాలలో చీడపీడలు యాజమాన్యం, వర్మి కంపోస్టు తయారీ ప్రాముఖ్యత, అలంకరణ చేపల పెంపకంలో మెలకువలు, యాంగ్రూ ఇన్ఛార్జ్ వీసీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పాలడుగు సత్యనారాయణ. సంవత్సరం పొడవునా సాగు చేయబడుతూ అతి తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. నీటి వస్తువు ఉన్న రైతులు పెసర మినుమును వేసవి పంటగా సాగు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడున్న వేడి వాతావరణ పరిస్థితులకు పైరు సరిగా ఎదగకపోవడంతో పాటు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉండి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతోంది. వీటితో పాటు మరూకా మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగు, తెగుళ్లలో పల్లాకు, వైరస్ తెగుళ్ల వల్ల దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు. వీటిని సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే వేసవి పెసర మినుము నుండి మంచి దిగుబడులు పొందవచ్చు. మరి ప్రస్తుతం వేసవిలో అపరాలను ఆశిస్తున్న చీడపీడలు నివారణ చర్యలను సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. ఫిబ్రవరి మార్చి మాసాల్లో ఈ ఎక్కడైతే నీటి పారుదల వసతిగా వాళ్ళకు ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఈ వేసవి పంట కింద పెసరని మినుముని వాళ్ళు సాగు చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఈ పెసర మినుము పంట అనేది ప్రస్తుతం 25 రోజుల నుంచి 30 రోజుల్లో మనకి పొలంలో కనిపిస్తూ ఉంది. ఈ దశల్లో కొన్ని రకాల చీడపీడలు ఎక్కువగా పెసర మినుము పంటని ఆశించి పంటకు నష్టాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. అందులో మనం గమనించినట్టయితే ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులు కూడా ఎక్కువగా ఈ పంటని ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ప్రత్యేకించి వేసవి కాలంలో బెట్ట పరిస్థితుల్లో పంట ఉండేటప్పుడు ఈ రసం పీల్చే పురుగులు అనేవి ఎక్కువగా పంటను ఆశించి మొక్క నుంచి రసాన్ని పీల్చేసి మొక్కని సరిగా ఎదగనివ్వకుండా, అలాగే ఈ వైరస్ తాలూకు తెగుళ్ళని వ్యాప్తి చేస్తూ, అలాగే మొక్క అనేది పొడుగు పెరగకుండా గుజ్జుగా ఉండేటట్టు చేసేస్తుంది అనమాట. ఈ రసం పీల్చే పురుగుల్లో మనం ప్రధానంగా గమనించినట్టయితే ఈ తెల్లదోమ కానీ, అలాగే తామర పురుగులు కానీ, ఈ పేనుబంక కానీ ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఈ తెల్లదోమ అలాగే తామర పురుగులు అనేవి ఆకులు అడుగు భాగాన్ని చేరి రసాన్ని పీల్చేయడం వలన ఈ ఆకులు అనేవి ముడతలు పడడం, అలాగే పల్లాకు తెగులు అనేది ఎక్కువగా వ్యాప్తి చెందడం చేస్తూ ఉంటుంది. పేనుబంక విషయానికి వచ్చినట్టయితే ఈ లేత కొమ్మలు, లేత ఆకుల నుంచి రసాన్ని పీల్చేయడం వలన ఇది కూడా మొక్కని ఎదగకుండా చేస్తుందన్నమాట. ఈ వీటినన్నింటినీ కూడా నివారించాలంటే మనకు మార్కెట్లో చాలా రకాల మందులు మనకు అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఇమిడాక్లోపిడ్ అనే మందుని 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసిన, లేదా ఎస్టామిప్రిడ్ కానీ లేదా థయామిథాక్సమ్ కానీ 0.3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. వీటితో పాటుగానే డైమెథోయేట్ రోగార్ అనే మందును కూడా 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ రసం పీల్చే పురుగుల తాలూకా ఉధృతిని మనం చాలా వరకు తగ్గించవచ్చు అనమాట. అలాగే వీటితో పాటుగానే మనం ప్రతి వారం నుంచి 10 రోజులకు ఒకసారి ఈ వేప నూనెని 1500 ppmని 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు చొప్పున కలిపి మనం పిచికారీ చేసినా కూడా వీటి తాలూకు ఉధృతిని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. ఈ మారుకా మచ్చల పురుగు కూడా ఎక్కువగా పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ మారుకా మచ్చల పురుగు విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి పంట అనేది పూత దశలో పూతని, అలాగే కాయల్ని కూడా గూడుగా చేసి గూడు లోపల ఉంటూ ఆ పత్రహరితాన్ని అంతటినీ గోకి తినడం వలన పూతను కూడా తినేస్తూ ఉంటుంది. ఈ మారుకా మచ్చల పురుగుని మనం నివారించాలంటే
పొలంలో అక్కడక్కడ ఈ గూళ్ళు అనేవి మనం గమనించేటప్పుడు ఎసిఫేట్ అనే మందుని పావు కేజీ ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ మార్కా మచ్చల పురుగుని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. వీటితో పాటుగానే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా, లేదా స్పైనోసాడ్ అనే మందుని 60 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినా కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. వీటితో పాటుగానే వైరస్ తెగుల వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది వేసవి కాలంలో. అవి పల్లాకు తెగులు, అలాగే ఈ తలమాడు తెగులు, అలాగే సీతాఫలం తెగులని ఇవి రసం పీల్చే పురుగుల ద్వారా ఎక్కువగా మనకి పంటలో కనిపిస్తూ ఉంటాయి. ఈ పల్లాకు తెగుల విషయానికి వచ్చినట్టయితే ఈ తెల్లదోమ అనేది ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వలన ఇది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందడం జరుగుతూ ఉంటుంది. ఈ పల్లాకు తెగులు ఆశించినప్పుడు మొక్కల ద్వారా ఆకులన్నీ కూడా ఈ పసుపు రంగులోకి మారిపోవడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత వాటి నుంచి పూతగానే కాయగానే రాకపోవడం కూడా మనం గమనించవచ్చు అనమాట. అలాగే ఈ తలమాడు విషయం మనం గమనించినట్టయితే ఇవి తామర పురుగుల ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ తలమాడు విషయంకి వచ్చినప్పటికీ మొక్కల నుంచి ఆకుల నుంచి కూడా రసాన్ని పీల్చడం వలన ఆకులు అనేవి కిందకు ముడుచుకుపోవడం, అలాగే మడతలు పడడం, ఈ మొక్క తాలూకా తలలు కూడా చాలా వాడిపోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే సీతాఫలం తెగుల విషయానికి వచ్చినట్టయితే ఈ సీతాఫలం మాదిరిగానే ఈ పలకలుగా ఉబ్బెత్తులుగా రావడం కూడా మనం గమనించవచ్చు అనమాట. ఈ మూడింటిని మనం నివారించాలంటే వైరస్ తెగుళ్ళను తట్టుకొని పెరిగే రకాలైన ఎక్కువగా మనం సాగు చేస్తూ ఉండాలి. అలాగే వాటితో పాటుగానే రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతి మనం తగ్గించడానికి మనం ఈ ఇమిడాక్లోపిడ్ మందుని కానీ విత్తన శుద్ధి చేయడం, అలాగే ఈ థయామెథాక్సమ్ కానీ ఎస్టామిప్రిడ్ కానీ ఈ మందులను ఎక్కువగా వాడటం కూడా మనం చేస్తే మంచిదన్నమాట. ఈ వైరస్ తెగుళ్ళను తట్టుకొని పెరిగే రకాలు మనం గమనించినట్టయితే పెసర్లో ఈ ఎల్జీజీ 607 కానీ 610, 630, IPM 2-14 కానీ వీటిని మనం సాగు చేసుకుంటే ఈ వైరస్ తెగుళ్ళ వ్యాప్తిని కొంతవరకు చాలా వరకు కూడా మనం అరికట్టవచ్చు. అలాగే మినుము విషయానికి వచ్చినప్పటికీ ఈ LBG 904 కానీ 884 కానీ, అలాగే TBG 129 కానీ, GBG 1 కానీ, PU 31, అలాగే TBG 104ని మనం ఎక్కువగా సాగు చేసుకున్నట్టయితే వైరస్ తెగుళ్ళ వ్యాప్తిని కూడా మనం చాలా వరకు అరికట్టుకోవచ్చు అనమాట. ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగించి మానసిక ఉల్లాసం పంచేవి మిద్దె తోటలైతే వీటి సరసన చేరాయి అక్వేరియం చేపలు. చిత్రమైన శరీరాకృతులతో వింతైన కదలికలతో కనువిందు చేసే రంగురంగుల అలంకరణ చేపల పెంపకాన్ని మక్కువతో కొందరు, శుభసూచకంగా ఉంటుందని మరికొందరు పెంచుతున్నారు. అక్వేరియం చేపల్లో అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవైతే మరికొన్ని ఇతర రాష్ట్రాల నుంచి సేకరించినవి. మరి మన ఇల్లు అక్వేరియం చేపలతో ఆకర్షణీయంగా ఉండాలంటే ఆసక్తి ఉంటే సరిపోదు. ఆ చేప రకాలు, పోషణ, నిర్వహణ పైన అవగాహన కలిగి ఉండాలి. అక్వేరియం చేపల పెంపకం గురించి వివరాలు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాల ఆక్వా విభాగం అధిపతి డాక్టర్ ఆనంద్ ప్రసాద్ నుంచి తెలుసుకుందాం. అక్వేరియం చేపలు అనేటివి మనిషికి చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. అక్వేరియం అంటేనే ఒకప్పుడు ధనవంతుల ఇళ్లలో పెట్టుకునే వస్తువుగా చూడబడేది. కానీ ప్రస్తుత కాలంలో సామాన్య మానవులు కూడా సులభంగానే మేనేజ్ చేసుకోవచ్చు. అయితే ఈ అక్వేరియం ఎందుకు పెట్టుకోవాలి అంటే వాటిని చూస్తూ ఉన్నామంటే మనకున్న ఒత్తిళ్లు మొత్తం ఒక్కసారిగా దిగిపోతాయి అన్నమాట. ఈ అక్వేరియం చేపలను మెయింటైన్ చేసుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలంటే కృత్రిమ వాతావరణము, గాజు పలకలతోటి చతురస్రాకారంలో కానీ దీర్ఘచతురస్రాకారంలో కానీ గుండ్రంగా కానీ మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. దాంట్లో నీళ్ళన్నీ పోసేసి దాంట్లో కొన్ని గులకరాళ్ళు కింద వేసేస్తాం అన్నమాట. గులకరాళ్ళు ఎందుకు వేస్తామంటే చేపలు అందులో తిరిగేటప్పుడు అవి విసర్జించిన వ్యర్థ పదార్థాలు చేపలకు వేసిన మేతలోని తినకుండా ఆగిపోయిన మేత అంతా రాళ్లలో కలిసిపోతుంది. చేపలు ఈదేటప్పుడు అది మళ్ళా డిస్టర్బెన్స్ కాకుండా రాళ్ల సందుల్లో ఇరుక్కుపోతుంది అనమాట. దానివల్ల ఇటువంటి చేప అనారోగ్యానికి గురి కాకుండా ఉంటుంది. దానికి తోడు ఏరేషన్ పెడతాము. ఈ విధమైన చేపల్లో 2 రకాల చేపలు ఉంటాయి. సముద్రం చేపలు, మంచినీటి చేపలు. సముద్రం చేపలను పెంచడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఏ రకమైన భౌతిక రసాయనిక కారకాలు మార్పు వచ్చినా కూడా ఆ చేపలన్నీ చనిపోయే అవకాశం ఉంటుంది. అదే మంచినీళ్ళలో అయితే ఇవి కొంచెం రఫ్గా ఉంటాయి, చాలా నిరోధకత కలిగి ఉంటాయి. వీటిలో భౌతిక రసాయనిక కారకాలు ఏమైనా మార్పు వచ్చినా కూడా ఇవి పెద్ద ఇబ్బంది అనేది ఉండదు. మంచినీళ్ళు కానీ లేదంటే సముద్ర చేపల్లో కానీ మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి గుడ్లు పెట్టేటివి, 2 పిల్లల్ని డైరెక్ట్గా కనేటివి. కోయి కార్పు అంటే బంగారు తీగ గుడ్లు పెట్టే రకమే. అది చాలా రఫ్గా ఉంటుంది, ఎటువంటి వాతావరణాన్ని తట్టుకొని పెరగగలుగుతుంది. అదేవిధంగా బంగారు చేప, గోల్డ్ ఫిష్ అంటారు, అది కూడా అదే జాతికి చెందిందే. ఇటువంటి చేపలన్నీ గుడ్లు పెడతాయి. కొన్ని
గుడ్లు పెట్టి జాగ్రత్తగా కాపాడుతాయి అనమాట. అటువంటి ఉదాహరణకి గౌరామి, తర్వాత ఫైటింగ్ ఫిష్ అంటారు, బెట్టా స్ప్రెండెన్స్ దాని సైంటిఫిక్ నేమ్. గుడ్లు పెట్టేసి తన లాలాజలంతో ఆ గుడ్లన్నీ ఒకదానికొకటి అతికించి ఒక బంతిలాగా తయారు చేసి నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. తర్వాత అవి పొదుగుతాయి అనమాట. ఫైటింగ్ ఫిష్ అనేది చాలా కోపిస్ట్ చేప. ఇది ఒంటరిగా ఉండటాన్నే ఇష్టపడుతుంది. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన చేపలు వాతావరణ పరిస్థితులను బట్టి ఏంజల్ ఫిషెస్ కానీ లేదంటే విధవ చేపలు ఉంటాయి. ఇటువంటి వాటిని అన్నింటినీ మనము ఇళ్లలో కూడా పెట్టుకొని పెంచేదానికి అవకాశం ఉంటుంది. గోల్డ్ ఫిష్, ఏంజల్ ఫిష్ అనేటివి ఎవరైనా ఎక్కడైనా బతుకుతాయి. గప్పి, మోలి అనే పిల్లలకు అనే చేపలను కూడా మనము పెంచుకోవచ్చు. ఇవి సులభంగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఆర్చర్ ఫిష్ అని ఉంటుంది, అంటే బాణపు చేప అంటారు అనమాట. అది ఏంటంటే పురుగుల్ని బాగా తినగలుగుతున్నది. తన లాలాజలంతో బాణంలాగా విసిరేసి ఆ పురుగుల్ని అట్రాక్ట్ చేసేసి ఆ పురుగుల్ని నీళ్ళలో పడేట్టు చేసి ఆ నీళ్ళ దాన్ని తింటాయన్నమాట. అవి ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో వర్షాకాలంలో పురుగులు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. ఏ చేపలను పెట్టుకోవాలంటే గుడ్లు పెట్టే చేపలు, పిల్లలు బతికే చేపలు రెండు ఉంటాయి కదా. ఆ రెండు ఉన్నప్పుడు పిల్లలు బతికే చేపలని, గుడ్లు పెట్టే చేపలని ఒకే దాంట్లో ఉంచినా పర్లేదు. కానీ పిల్లలు పెట్టే చేపలను అయితే పిల్లలు పెట్టిన తర్వాత పిల్లల్ని సపరేట్ చేయడం ఉత్తమం అండి. ఎందుకంటే కొన్నిసార్లు వాటిని అవే తినేసే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం లేకుండా గుడ్లు పెట్టినా పిల్లలు పెట్టినా వెంటనే తల్లిదండ్రులను వేరు చేసేయాలి. 2, అక్వేరియం ఎటువంటి ప్రదేశాల్లో ఉంచుకోవాలంటే మనకు గాలి, వెలుతురు సరిగ్గా అందే ప్రదేశంలో అక్వేరియాన్ని ఉంచుకోవడం వల్ల చేపలు పెద్ద ఇబ్బందిగా ఉండదు. ప్లస్ రాత్రిపూట గాలి, వెలుతురు తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఒక లైట్ వేసుకోవడం వల్ల అందులోనూ కొన్ని కృత్రిమ మొక్కలు కాకుండా సహజ మొక్కల్ని తీసి లోపల నీళ్ళలో పెడితే ఆ సహజ మొక్కల నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏరేషన్తో పాటు ఇటువంటివి కూడా పెట్టుకుంటే మంచిది. అక్వేరియం చేపలకి మేతలు వేయాలంటే కమర్షియల్గా మనకు అక్వేరియం షాపుల్లో కొన్ని మేతలు దొరుకుతాయి. అవి వేయటం వల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయి. అవే కాకుండా వాటికి కలర్స్ ఎన్హాన్స్మెంట్ కావాలంటే లైవ్ ఫీడ్స్ అంటారు. ఉదాహరణకి ట్యూబిఫెక్స్, బురద వానపాములు, కైరనామిడ్ లార్వేలు ఇటువంటి వేయడం వల్ల వాటికి ప్రత్యుత్పత్తి శక్తి పెరిగి వాటికి రంగులు కూడా పర్ఫెక్ట్గా ఎన్హాన్స్ అవుతాయి. ఇటువంటి చేపలని ఎట్లా ఉత్పత్తి చేయాలనే విషయంలో మేము ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాము. వాళ్ళు కూడా సొంతంగా వాళ్ళ ఇటువంటి ఇండస్ట్రీని ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. పంట పొలాల్లో రైతులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఆశించిన దిగుబడులను పొందలేకపోతున్నారు. అందుకు ముఖ్య కారణం సాగు సమయంలో రైతులు ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులను వాడటం. ఫలితంగా నేల సారం తగ్గడమే కాకుండా నేల కలుషితమై పోషకాల లభ్యతలో మార్పులు వస్తున్నాయి. పంటకు సరిపడినంత సేంద్రియ పదార్థాలు లభించడం లేదు. కాబట్టి రైతులు పంట పొలాల్లో సేంద్రియ పదార్థాన్ని పెంచేందుకు సహజంగా పశువుల ఎరువు, పచ్చిరొట్టె ఎరువు, జీవన ఎరువుల వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా వర్మి కంపోస్ట్ను ఉత్పత్తి చేసుకుని సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు. వానపాముల విసర్జితమే ఈ వర్మి కంపోస్ట్. వ్యవసాయ వ్యర్థాలను వానపాములు త్వరగా కుళ్ళింపచేస్తాయి. వర్మి కంపోస్ట్ను ఎలా తయారు చేయవచ్చు, తయారీ విధానంలో పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మారుటేరు వరి పరిశోధనా స్థానం మృతికా విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్. రైతు సోదరులందరూ ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. సేంద్రీయ వ్యవసాయంలో మనకి ఏంటంటే మొక్క నాటే ముందుగా మనం వేయవలసిన ఎకరానికి 4 టన్నుల వరకు పశువుల పేడ కానీ లేకపోతే ఇతర సేంద్రీయ పదార్థాలు కానీ వాడుకోపని చెప్తాము. సో ఈ వానపాముల ఎరువులు మనకి అందుబాటులో ఉన్నాయి. వానపాము ఎరువు అందుబాటులో లేనప్పుడు నీమ్కేవ్ కూడా మన సేంద్రీయ వ్యవసాయంలో వాడుకోవచ్చు. సో ఈ వానపాముల ఎరువులు మనం బయట కొనేట దానికంటే మనము మన పంట పొలంలోనే తయారు చేసుకుని మనము వేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో ఎరువులు మనం పెట్టే ఖర్చుని 50% వరకు తగ్గించుకోవచ్చు. మనకి రైతుల దగ్గర మన పంట పొలంలో మన వ్యవసాయ వ్యర్థాలు చాలా ఉంటాయండి. దానిలో మనకి పంటకు కావాల్సిన పోషక మూలకాలన్నీ సమపాళ్లలో ఉంటాయి. అదే పోలిస్తే మనము నిరేంద్ర ఎరువులు తీసుకున్నట్లయితే నత్రజనికి వేరుగా, భాస్వరం ఎరువులు వేరుగా, పొటాష్ వేరుగా ఉంటాయి. అదే దాన్ని మనము ఈ వ్యవసాయ వ్యర్థాలని మనం కుళ్ళేటట్లు చేసుకుని సేంద్రియ ఎరువుగా తయారు చేసుకున్నట్లయితే దాంట్లో కావలసిన పోషక మూలకాలు
అన్నీ కూడా సమపాళ్ళలో ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి నేలకి సేంద్రీయ పదార్థం అందించడమే కాకుండా పోషక మూలకాలని సమపాళ్ళలో అందించడానికి కుదురుతుందండి. ఇలా చేయటానికి ఏంటంటే మనము ఈ వ్యర్థాలని భూమికి అందించాలి అంటే వాటి వ్యర్థాల యొక్క కర్బనము నత్రజని నిష్పత్తి 15 కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వరిగడ్డి లాంటిది అయితే C/N నిష్పత్తి 50:1 ఉంటుంది. అదే వేరే అవశేషాలు చూస్తే మనకి కొమ్మలు కానీ వేరే ఆకులు కూడా 50 నుంచి 100 వరకు కూడా ఉంటాయి. ఇలాంటి పంట అవశేషాలని మనము డైరెక్ట్గా భూమిలో మనము వేసినట్లయితే అవి తొందరగా చివుకవు. సో ఇలా చివుకోకుండా ఉండే వ్యర్థాలని మనము కుళ్ళించుకుని కంపోస్ట్ కింద తయారు చేసుకుని ఎరువుగా మార్చుకున్నట్లయితే దాన్ని మనము పంట పొలానికి ఈజీగా ఎప్పుడు కావలిస్తే అప్పుడు అందించుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకుంటాక ఏంటంటే మనకి పంట వ్యర్థాలని ఎరువు రూపంలో మార్చడానికి ప్రధానంగా ఏంటంటే మనము వానపాముల ఎరువులు చాలా మంచిదండి. వానపాము ఎరువు విషయంలో మనం తయారు చేసుకోవాల్సింది ఏంటంటే ఒక 5 మీటర్లు 6 మీటర్లు పొడవుగా ఉండి తర్వాత 2 మీటర్ల వెడల్పు 3 అడుగుల వరకు అంటే 3 అడుగులు ఎత్తుగా ఉండేటట్లుగా తొట్టెలు నిర్మించుకోవాలి. దానిపైన మనకి షేడ్ ఉండేటట్లుగా చూసుకోవాలి. అంతేకాకుండా దీంట్లో ఏంటంటే మనకి అందుబాటులో ఉన్న వ్యర్థాలని తీసుకుని సో వ్యర్థాలను ఒక లేయరు, దానిపైన పశువుల పెంట ఒక 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు ఒక లేయరు, అలా లేయర్స్గా వేసుకుని మనము పైన తడిచిన గోను సంచులతో కప్పాలండి. సో ఇలా కప్పి మనం స్టార్ట్ చేసిన వెర్మీ కంపోస్ట్లో నీరు చిలకరించి దాంట్లో తేమ శాతము 50 నుంచి 60% తేమ ఉండేటట్లుగా చూసుకోవాలి. సో ఈ విధంగా మనము కంపోస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి 25 రోజులు అయిన తర్వాత ఫస్ట్ 25 రోజుల్లో మనకి ఆ కంపోస్ట్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనము వానపాములను వాడకూడదు. ఆ తర్వాత ఏంటంటే మనం 25 రోజులు దాటిన తర్వాత టన్ను ఒక్కింటికి మనకి 1000 నుంచి 2000 వరకు వానపాములు వాడాలి. ఇక వానపాముల ఎంపిక విషయానికి వస్తే వానపాముల్లో రకరకాల వానపాములు ఉంటాయండి. దాంట్లో ఏంటంటే భూమి ఉపరితలం మీద ఉండే వానపాములు, భూమి లోపల ఉండే వానపాములు, ఆ తర్వాత డీప్ లేయర్స్లో ఉండే వానపాములు, అలా 3 రకాలుగా వర్గీకరించారండి. దీంట్లో ఏంటంటే భూమి ఉపరితలం మీద ఉండేవి అంటే మనం సర్ఫేస్ ఫీడర్స్ అయిన వానపాములు ఐసీనియా కానీ లుంబ్రికస్ లుపరస్ కానీ పైర్నోక్స్ ఎక్సాకావేటస్ కానీ ఈ విధమైన 3 రకాల వానపాములు మనము దక్షిణ భారతదేశంలో విరివిగా వాడుకోవచ్చు. ఈ 3 వానపాముల్లో కూడా ఐసీనియా ఫోయిటిడా అనేది చిన్న సైజులో ఉండి అది మనకి ఎక్కువగా గట్ ట్రాన్స్మిట్ టైం అంటే మనం ఆహారాన్ని తీసుకున్న తర్వాత దాన్ని విసర్జితంగా చేయటానికి కేవలము 10 అవర్స్ 10 గంటల లోపలే మన విసర్జితాల కింద తీస్తుంది కాబట్టి దీన్ని టైగర్ వామ్ అని అంటాము. సో ఇది చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఈ ఐసీనియా ఫోయిటిడా దాన్ని వెర్మీ కంపోస్ట్కి వాడుకున్నట్లయితే మనకి కంపోస్టు ఇంకా తొందరగా జరుగుతుంది. అది మన వానపాములు వ్యర్థాలు బట్టి మనకి 70 నుంచి 90 రోజుల లోపల కంపోస్ట్ తయారైపోతుందండి. ఇక కంపోస్ట్ తయారైంది అని అనటానికి మనకి నిర్దేశించవలసిన విషయం ఏంటంటే మనం వేసిన సేంద్రియ పదార్థాలు మొత్తం కూడా కంపోస్ట్ అయిపోయి వాటి రూపం లేకుండా ఉంటాయి. అంతేకాకుండా మొత్తం కూడా ముదురు రంగు బ్లాక్ రంగులో కానీ ముదురు గోధుమ రంగులో కానీ పొడి కింద మన టీ పొడిలాగా గుళికలుగా ఉంటుందండి. అంతేకాకుండా దాన్ని పట్టుకుని మనం వాసన చూసినట్లయితే దాంట్లో ఏంటంటే మనకి ఏ విధమైన చెడు వాసన రాదండి. ఇలా మనం మొత్తం కంపోస్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈ కంపోస్ట్ని మనము ఇంకా తయారైందో లేదో చూసుకోవాలంటే ఈ కంపోస్ట్లో మనం ఏదైనా విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాలు కూడా తొందరగా మెలకొస్తాయి. సో ఈ దశలో మనం ఏంటంటే కంపోస్ట్ రెడీ అయిపోయిందని తెలుస్తుందండి. ఇలా కంపోస్ట్ రెడీ అయిపోయినప్పుడు వానపాములు ఏం చేస్తాయంటే దాటి పైన కప్పిన గోనె సంచులు పైకి అతుక్కుని కానీ లేకపోతే ఒకదానికొకటి చుట్టుకుని కానీ ఉంటాయండి. అప్పుడు ఏం చేయాలి అంటే మనము తయారైన కంపోస్ట్ని ఒక గుట్టగా పోసి దాని కిందకి వానపాములు చేరుతాయి కాబట్టి పైనున్న తయారైపోయిన కంపోస్ట్ని మనం 2mm సీడ్ ద్వారా జల్లెడ ద్వారా తీసుకుని వచ్చిన దాన్ని కంపోస్ట్ కింద వానపాము ఎరువు కింద వాడుకోవచ్చండి. ఈ వానపాము ఎరువులు వివిధ పంటలకి వాటి సూచించిన మోతాదులో వాడుకోవాలండి. సో వరి లాంటి దానికి వస్తే మనము ఎకరానికి 1 నుంచి 2 టన్నుల వరకు వాడుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు వస్తాయి. అదే మనము పండ్ల తోటలకు కానీ పూల తోటలకు కానీ మనము కిచెన్ గార్డెన్లో కానీ ఇంట్లో ఉన్న పూల తోటలో కానీ వేసుకునేటట్లయితే మనము పెద్ద మొక్కలు వాటికైతే మొక్క ఒక్కింటికి 250 గ్రాముల వరకు వేసుకోవాలండి. అదే కుండీల్లో వేసుకున్నట్లయితే 100 గ్రాముల వరకు మనం వేసుకోవచ్చు. ఇలా తయారైన వర్మీ కంపోస్ట్ని మనం మొక్కలకు అందించడం ద్వారా మనకి పోషక మూలకాలు అందటమే కాకుండా దాని నుంచి వచ్చే పంట యొక్క నాణ్యతా ప్రమాణాలు చాలా పెరుగుతాయండి.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వీసీగా డాక్టర్ పాలడుగు సత్యనారాయణ నియమితులయ్యారు. ప్రస్తుతం వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈయన ఇన్ఛార్జ్ వీసీగా పదోన్నతి పొందారు. వరిలో దాదాపు 40కు పైగా అధిక దిగుబడినిచ్చే రకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీరికి డాక్టర్ ఎంఎస్ఎస్ స్వామినాథన్ పురస్కారంతో పాటు మరెన్నో పురస్కారాలు లభించాయి. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో సాంకేతికత పెంచటం, అధిక దిగుబడులనిచ్చే వంగడాలను రైతులకు అందించటం, వాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలు అభివృద్ధి చేయటంపై దృష్టి సారిస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో క్రాపింగ్ ఇంటెన్సిటీ అంటాము, అంటే పంటలు ఒక సంవత్సరంలో ఎన్ని పంటలు పండిస్తాయని తీసుకున్నప్పుడు దాదాపు 130-135% ఉంది. దాని 150 నుంచి 170% క్రాపింగ్ ఇంటెన్సిటీ కూడా తీసుకెళ్ళగలిగితే ఆ రైతుకి ఒక యూనిట్ భూమి నుంచి కూడా ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆహార సమృద్ధి అంటే వివిధ పంటల్లో చాలా ఎక్కువ ఉత్పత్తులు మనకు ఉన్నాయి. వీటిని వేరే దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్షన్ కూడా ఏ పంటలు ఏ దేశాలకు అనుకూలంగా ఉంటాయి, ఆ యొక్క ఉత్పత్తులు ఏ విధంగా ఉంటాయి దాన్ని బేరీ చేసుకుని అలాంటి కొత్త రకాలు కూడా తయారు చేయడానికి కూడా చాలా అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు రైతు నికర ఆదాయం పెంచాలన్నప్పుడు సరైన పంటలు సూచిస్తూ తక్కువ నీటి వనరుతోటి అధిక దిగుబడి ఇచ్చేటువంటి పంటలు కూడా ఉత్పత్తి చేస్తూ ఆ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ ఏదైతే టెక్నాలజీ మనం జనరేట్ చేస్తామో అది ప్రతి రైతుకి అందే విధంగా మెరుగైనటువంటి విస్తరణ కార్యక్రమాలు చేపట్టడం వల్ల రైతుకి ఇతోధికంగా ఉపయోగం జరుగుద్ది. ఈ మారిన పరిస్థితుల్లో కొత్త పద్ధతుల్లో కూడా ఈ విస్తరణ కార్యక్రమాలు చేపట్టేటువంటి ప్రయత్నం కూడా చేయాలని ప్లాన్లో ఉంది. జాతీయ పొగాకు పరిశోధనా సంస్థ సిటీఆర్ఐ పేరుతో దశాబ్దాలుగా పొగాకు రైతుల శ్రేయస్సు కోసం పనిచేసిన సంస్థ ఇటీవల కాలంలో జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎన్ఐఆర్సీఏగా రూపాంతరం చెంది పొగాకుతో పాటు మిర్చి, పసుపు, అశ్వగంధం, ఆముదం పంటలపై పరిశోధనలు చేస్తోంది. మేలైన సాగు విధానాలను అవలంబించడం, ఉప ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడంపై కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రసాయన మందులు, ఎరువులను అధికంగా వాడటం వల్ల ఎదురయ్యే సమస్యలను తెలియజేస్తూ అవసరం మేరకు మాత్రమే రసాయనాలు వాడటంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. నానో బయోటెక్ ఎరువుల వినియోగం వల్ల భూమి ఆరోగ్యం మెరుగవుతుందని రైతులకు వివరిస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో మిరప, పసుపును విదేశాలకు ఎగుమతి చేసేలా రైతులు సాగు పద్ధతులను పాటించాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులకు టార్పాలిన్ పట్టాలు, నానో బయోటెక్ క్యాప్సూళ్లను అందజేశారు. కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ సిటీఆర్ఐ అన్నది ఇప్పుడు జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థగా మారింది. దాంట్లో భాగంగానే పొగాకుతో పాటు మరి 4 పంటలున్నాయి. ముఖ్యంగా చిల్లి, పసుపు, అశ్వగంధ మరియు క్యాస్టర్, మొత్తం 5 పంటల్లో పరిశోధనలు సాధిస్తున్నాము. దాంట్లో హెడ్ క్వార్టర్స్ వచ్చి నిర్కా, అంటే ఇంగ్లీష్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్, తెలుగులో వచ్చి జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థగా దీన్ని రూపొందించడం జరిగింది. దీనికి హెడ్ క్వార్టర్స్ వచ్చి రాజమండ్రిలో ఉంది. అయితే ఇక్కడ మన గుంటూరులో దీనికి ప్రాంతీయ రీజనల్ స్టేషన్ ఉంది. ఈ రీజనల్ స్టేషన్ ఎందుకు ఇక్కడ గుంటూరులో ఉందంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో పసుపు మరియు మిర్చి గణనీయంగా ఈ ప్రకాశం, గుంటూరు డిస్టిక్లో బాగా ఎక్కువగా విస్తీర్ణంలో ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దానికి అవసరాలకు తగ్గట్టు ఈ పరిశోధనా స్థానాన్ని ఇంకొంత అభివృద్ధి పరంగా తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మా రీసెర్చ్ పంట పండించడమే కాకుండా పంట పండించిన తర్వాత విలువ ఆధారిత పదార్థాలు తయారు చేయడము, అలాగే పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెసింగ్, ఈ 2 ప్రాసెస్లో ఎలా చేసుకుంటే ఒక ఫార్మర్కి ఏ విధంగా ఇంకా రెట్టింపు ఆదాయం వస్తుంది. వాల్యుయేషన్ అంటే ఇప్పుడు ముఖ్యంగా మన రైతులు కొంతమంది ఎఫ్పిఓ లెవెల్లో అయితే ఒక చిల్లీ పౌడర్ అనేది తయారు చేసుకుంటున్నారు. అది కాకుండా మేము చిల్లీలో దాదాపుగా ఒక 7-8 వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ను తయారు చేసే టెక్నాలజీస్ తయారు చేశాము. అది స్లోగా మేము కొందరు రైతులకి అలాగే ఎఫ్పిఓ వాళ్ళకి ట్రైనింగ్ రూపంలో ఇస్తున్నాము. వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని ఎఫ్పిఓలో సెట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.